ఇక నుంచి ఇంట్లో ఎవరైనా సరే ఆవిడ మాటే వినాలి, ఆవిడ చెప్పినట్టే నడుచుకోవాలి. ఇంకా ఎందుకు ఇక్కడ ఈ చూడడానికే ఇంకా ఇక్కడ మనం నిలబడింది? పద పద. ఎప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకునే బాబాయ్, ఫస్ట్ టైం రాంగ్ డెసిషన్ తీసుకున్నాను నాన్న. నాన్న పద. మా నాకిప్పుడు భలే హ్యాపీగా ఉందమ్మా. చూడు, మా నాన్నేదో రాంగ్ డెసిషన్ తీసుకున్నాడని శివగడికి ఏదో తెలియక వాగేశాడు. కానీ ఇప్పటి వరకు తీసుకున్నవన్నీ రాంగ్ డెసిషన్స్. నేను నాకిచ్చి పెళ్లి చేయడం రాంగ్ డెసిషన్. నీకింటి తాళాలిచ్చి అధికారం నీ కట్టబెట్టడం రాంగ్ డెసిషన్. ఇప్పుడు మళ్ళీ తాళాలు మా పెద్దమ్మకి ఇచ్చాడు చూడు, అది కరెక్ట్ డెసిషన్. నాతో తాళి కట్టించుకున్న నువ్వు ఆలివి ఎలా కాలేకపోయావో అలాగే ఆ హోదాకి కూడా నువ్వు ఎలిజిబుల్ కాదు. హారం వేసినంత మాత్రాన నువ్వేం పెద్ద కోడలు వైపు, తాళాలిచ్చినంత మాత్రాన నీ హోదా ఏం మారిపోదు. పనులు చేయమని పనుల్లో కూడా ఇస్తా ఒక్కొక్కసారి. తాళం బాగా చెప్పావు కోడలా. ఏమ్మా మాచినేని గీత గారు, నా చేత అంటు తోమిస్తావా? ఇప్పటి నుంచి నేనేంటో నీకు చూపిస్తాను. పద. పాపం నీ పరిస్థితి ఇలా దిగజారిపోయిందేంటి గీత? అధికారం వచ్చింది కదా అని ఎగిరెగిరి పడ్డావు. ఇప్పుడు వాళ్ళంతా ఊరుకుంటారనుకున్నావా? ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటారు. ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండు. అవును అవును, ఆ 3 లక్షలు నా కోసమే ఖర్చు చేశానని చెప్పొచ్చు కదా? చెప్పాను కదత్తయ్య, నేను తలదించుకున్నా పర్లేదు కాని మీరు తలదించుకునే పరిస్థితిలో ఉండకూడదని. ఆ విషయం నాకు తెలుసు కాబట్టే కదా ఆ 3 లక్షలకి లెక్కడగమని అక్కకి హింటిచ్చింది, వాళ్లని రెచ్చగొట్టింది. ఆ రోజు తాకట్టు పెట్టిన నగ తీసుకొచ్చి ఇక్కడే అవమానించావు. ఇచ్చిన దానికి 10 తిరిగి ఇవ్వడం ఈ నాగేశ్వరి అలవాటు. అది డబ్బైనా కొట్టే దెబ్బైనా. ఇక నుంచి నేను నిన్నేమన్ను, కాని మనశ్శాంతిగా ఉండనివ్వను. అరే సేనయ్య, ఏట్రా నువ్వు చేసిన పని? వయసులో నీకంటే పెద్దోడైనా నాకంటే నువ్వు తెలియగలవని, నువ్వేం చేసినా కరెక్ట్గా చేస్తావని నమ్ముతూ వచ్చానురా. కానీ ఇవాళ నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదురా. ఇంట్లో వాళ్ళందరూ గీతని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా మనం బాగుండాలని, మన కుటుంబం బాగుండాలని అన్నిటినీ ఓర్చుకుంటూ ఇంటిని ఒక దారిలో పెడుతుంటే మళ్ళీ ఆ తాళాలు తీసుకెళ్లి లోకేష్ చేతిలో పెడతావేట్రా?
అంటే గీత 3 లక్షలు దొంగతనం చేసినట్టు నువ్వు నమ్ముతున్నట్టే కదరా? ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకు తెలియదురా నీకు? పెద్ద మామయ్య, మామయ్య గారు ఏం చేసినా దాని వెనక ఒక మంచి కారణమే ఉంటుంది. ఆయన్నేమనొద్దు. మామయ్య గారు, మీకు ఆ రోజు చెప్పాను, నేను ఆశించేది మీ అందరి ప్రేమలే గాని అధికారాలు కాదని. తాళాలు నా దగ్గర నుంచి తీసుకున్నారని నేనేం బాధపడ్డం లేదు. ఆ 3 లక్షలకి నేను కారణం చెప్పలేను, కానీ నేను తప్పు చేయలేదని మాత్రం చెప్పగలను. లేదమ్మా, అలా మాటలేని ఈడు కూడా మారిపోయాడు. అలాగే వీడు కూడా నువ్వు ఆ 3 లక్షలు దొంగతనం చేసినా వీడు కూడా నమ్ముతున్నాడు. కానీ నేను మాత్రం నిన్ను నమ్ముతున్నానమ్మా. నా కోడలు బంగారం అమ్మా, నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నానన్నయ్యా. నమ్మాను కాబట్టే గీతను నా ఇంటి కోడలుగా చేసుకున్నాను. నమ్మకం ఉంది కాబట్టే ఈ ఇంటి బాధ్యతలు తనకప్పగించాను. మరేంట్రా అంత నమ్మకం ఉన్నోడివే 3 లక్షల కోసం తనకిచ్చిన తాళాలను వెనక్కి తీసుకున్నావు? ఆ 3 లక్షలు ఏమయ్యాయో నాకు తెలుసు కాబట్టే తాళాల్ని తీసుకున్నాను. ఈ ఇంటి బాధ్యతలు తనకు అప్పగించినప్పటి నుంచి ఎంతమంది తనను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారో నేను చూశాను కాబట్టి మనం అప్పగించిన బాధ్యతల కోసం తన జీవితాన్ని, ఆనందాన్ని కోల్పోతుంది కాబట్టే తాళాలు తీసుకున్నాను. ఆ 3 లక్షలు ఏమయ్యాయో గీత చెప్పకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. నిజమేంటో తెలుసా? నా భార్య తన అవసరాల కోసం, సరదాల కోసం తన ఒంటి మీదున్న నగ తాకట్టు పెడితే ఆ నగ విడిపించడానికి ఖర్చు పెట్టిందా డబ్బు. మామయ్య, నాకెలా తెలుసా అని చూస్తున్నావమ్మా? నేను ఇంటికే కాదు, ఊరికి కూడా పెద్దని. నాగేశ్వరి నగలు తాకట్టు పెట్టడం, నువ్వు విడిపించడం అవగానే ఆ మార్వాడి షాప్ వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడమ్మా. అప్పుడు ఆ మార్వాడి వాడు ఏమన్నాడో తెలుసా? మాకు పెత్తనాలు కావాలి, ఆస్తుల్లో వాటాలు కావాలి అనే కోడళ్లను చూశాను, కానీ మా ఇంటి పరువు, మా అత్తగారి మర్యాద అంటూ వాటిని కాపాడాలనే తాపత్రయం గల కోడల్ని సంపాదించుకున్నారు అన్నాడు. మీరు నిజంగా అదృష్టవంతులండి అన్నాడు. అయినా పిల్లలకు పెళ్లి చేసేది వాళ్ళు సంతోషంగా ఉంటే చూడాలనే కదా. అలా ఉంటున్నారా వీళ్ళు? రామ్ సంగతి సరే, వాడేదో ఆలోచనలో ఉన్నాడు, అయినా మారతాడనే నమ్మకం ఉంది నాకు. కానీ ఈ శివగాడి పరిస్థితి కూడా అలాగే ఉంది. కారణమేంటో తెలియడం లేదు. వీళ్ళందరినీ ఓ 4 రోజులు ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా పంపిస్తే వాళ్ల మధ్య ఉన్న దూరం పోయి వాళ్లని ఒక్కటి చేస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అలా వెళ్ళాలి అంటే ఈ బాధ్యతలన్నీ గీతకి అడ్డు రాకూడదు. అందుకే తన సంతోషం కోసం తాళాల్ని వెనక్కి తీసుకున్నాను. తనను అనుమానించి కాదన్నయ్యా. అరే సారీ రచనయ్య, నువ్వు ఇలా ఆలోచిస్తావు అనుకోలేదురా. నీ అంత తెలివిగల్లోని కాదన్న సంగతి నీకు తెలుసు కదరా.
మామయ్య మరి మన ఇంటి పరిస్థితి? ఏమవుతుందమ్మా? 20 ఏళ్లుగా జరుగుతున్న దుబారా ఇంకొన్నాళ్ళు జరుగుతుంది, అంతేగా. డబ్బు పోతే సంపాదించుకోవచ్చమ్మా, కాని జీవితం పోతే సంపాదించుకోలేం. నువ్విక్కడి గురించి ఆలోచించకమ్మా. హనీమూన్ కోసం ఏర్పాట్లు చేశాను, సంతోషంగా వెళ్ళిరండి. ఇన్నా కదమ్మా, అది మ్యాటర్. ఇదిగో సరదాగా వెళ్ళి తొందరగా మా చేతుల్లో పిల్లనో పెట్టనమ్మా. ఇదిగో ప్యాకాటో ఉప్పాట ఆడుకుంటామా. నా సంతోషం ఎలా ఉన్నా ప్రియా శివల మధ్య దూరం తగ్గి వాళ్ళిద్దరూ ఒకటవడం కోసమైనా ఈ హనీమూన్కి వెళ్ళాలి. తిన్న బెడ్రూమ్లోకి రావద్దని చెప్పినా స్ట్రైట్గా ఇక్కడికే వస్తుంది. రావే, నిన్ను బయటకు గెంటేస్తాను, రా. ఏయ్, ఏంటి ఇక్కడికి వచ్చావు? రావద్దని చెప్పాను కదా. ఏంటే నా బెడ్రూమ్ లోకి వచ్చి లార్డ్ లబక్ దాస్ లా పడుకున్నావు? ఇది మీ బెడ్రూమ్ కాదు, మన బెడ్రూమ్. ఐఎమ్ యువర్ వైఫ్. నువ్వు వైఫ్ కాదే, నా గుండెల్లోకి దిగబడ్డ నైఫ్. గుండెల్లో గుచ్చుకున్నానా? మరి చెప్పరే. గుచ్చుకోవడం కాదే, కెలికేస్తున్నావు. అయినా ఆ 3 లక్షల మ్యాటర్ తేలకుండా బెడ్రూమ్ లోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? లెక్కలు తేలడం అయింది, చెప్పడం కూడా అయింది. కావాలంటే వెళ్ళి మామయ్య గారిని అడగండి. ఏమండి, కాస్త ఫ్యాన్ వేస్తారా? ఏంటే నాకు పనులు చెప్తున్నావు? నేను నీ మొగుణ్ణి. అయితే మీకేమన్నా కొమ్ములున్నాయా ఏంటి? ఎంతసేపు భార్యలతో సేవలు చేయించుకోవడం కాదు, భార్యలకు కూడా చిన్న చిన్న సాయాలు చేస్తుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. ఏమండి, ఎందుకు నవ్వుతున్నారు? చెప్తే నేను కూడా నవ్వుతానుగా. తాళాలు గుత్తి పెద్దమ్మ చేతికి వెళ్ళిపోయినందుకు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇలా యాక్ట్ చేస్తున్నావు కదా. నాది ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అని మీరు అనుకుంటున్నారేమో. నెత్తి మీద పెట్టిన బరువు ఇవాళ్టితో దిగిపోయిందిరా దేవుడా అని నేనెంత ఆనందపడుతున్నానో తెలుసా? అదేంటి? అంతే కదా, తాళాలు నా దగ్గర ఉన్నాయనుకోండి, అన్ని లెక్కలు చూసుకోవాలి. పనులు చేయమంటే ఒకరికి కోపం, అంట్లు తోమంటే ఇంకొకరికి కోపం. అందరి దృష్టిలో దుర్మార్గురల్లా కనిపించడం కాకపోతే నా కొరిగిందేముంది చెప్పండి? ఇప్పుడు ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఎంచక్క తినడం పడుకోవడం, తినడం పడుకోవడం. అచ్చం నీలానే. అంటే ఏంటే, నేను రోజంతా ఖాళీగా తిని పడుకుంటున్నానని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అయ్యో, నేను చెప్తుంది డైరెక్ట్ గానేనండి. నేనేం ఖాళీగా లేను, రేపో మాపో ఉద్యోగం వస్తుంది. మేమాత్రం ఖాళీగా ఉంటామా? మేము చేస్తాం ఉద్యోగం. ఉద్యోగం నువ్వు? ఏం క్వాలిఫికేషన్ ఉంది తమరికి? ఇదే నా క్వాలిఫికేషన్. ఎలగలేదే. వెలిగితే
ఆ ఉద్యోగం మీకెప్పుడో వచ్చేది. ఇంట్లొద్దు, స్ట్రైట్ గా రా. ఆగు, నేను రమ్మంది దగ్గరికి కాదు, స్ట్రైట్ గా పాయింట్ రా. నా చేతిలో మీరు బిడ్డను పెట్టారనుకోండి, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటాను. అదే ఉద్యోగం. మా అమ్మే, మా తల్లి, బిడ్డ కావాలా నీకు? ఈ జన్మలో నీకు ఆ యోగం లేదా? అలా అనకండి. ఏ ఆ, ఏం లేదులే గాని రోజంతా మీరేం చేస్తారో మీ ప్రోగ్రామ్ లిస్ట్ చెప్పండి. ఎందుకు? ఖాళీగా ఉండడం నాకు ఫస్ట్ టైం కదా, టైం పాస్ ఎలా చేయాలో మీ దగ్గర నేర్చుకుందామని. నేను చెప్పను. ఏ మీ ప్రోగ్రామ్ లిస్ట్ చెప్తే విన్నవాళ్ళు వీడు మరీ ఇంత బేవర్స్ అనుకుంటారు అనే ఫీలింగ్ ఏమైనా ఉంటే చెప్పొద్దులేండి. ఏయ్, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. అయితే చెప్పండి. చెప్తాను, విను. ఎర్లీ మార్నింగ్ ఒక 9 కల్లా నేను నిద్ర లేచిపోతాను. 9 ఎర్లీ మార్నింగా? ఎందుకంత బిల్డప్? అంత టైం వరకు పడుకుంటే బద్దకస్తులు అంటారు. నాకు ఆ టైం సెట్ అవ్వదు. నెక్స్ట్ నెక్స్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చెయ్యడమా తినడమా? తర్వాత ఏముంది, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ప్రపంచం ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం. పక్కోళ్ళ జీవితంలోకి తొంగి చూడటం. మనిషి తనకి తాను తెలుసుకోవాలనుకోవడం లేదు, మొత్తం ప్రపంచం అంతా తెలుసుకోవాలనుకుంటున్నాడు. అక్కడే వస్తుంది అసలు చిక్కంతా. ఈ టైం వేస్ట్ పనులు నా వల్ల కావు. నెక్స్ట్ లంచ్. మళ్ళీ అదే కార్యక్రమం. తర్వాత జస్ట్ 2 hours క్విక్ నాప్. మధ్యాహ్నం పూట 2 గంటలు పడుకుంటూ దాన్ని చిన్న నాప్ అనరు, దున్నపోతులా నిద్రపోవడం అంటారు. తర్వాత ఈవినింగ్ నాకు జాగింగ్ చేసే బెస్ట్ హ్యాబిట్ ఉంది. పొలాల వైపు జాగింగ్. అబ్బో, ఇంటికొచ్చాక జాగింగ్ చేసి వచ్చాక చెప్పండి. జాగింగ్ చేసి వచ్చాక చెప్పండి. అది స్నాక్స్ ఏవో చేస్తారు కదా. మొత్తం ప్రోగ్రామ్ లిస్ట్ లో ఎక్కువ సార్లు రిపీట్ అయింది తినడమే. అవునే, తినడమే. ఆ తర్వాత ప్రోగ్రామ్ కూడా నైట్ డిన్నర్ చేయడం, ఇలా దుప్పట ముసుగేసుకొని పడుకోవడం. Ray?